ఇయర్ వ్యాక్స్ అనేది చెవికి స్నేహితుడా లేదా శత్రువా? మేలు చేస్తుందా, కీడు చేస్తుందా? ఇయర్ వ్యాక్స్ అనేది దానంతటికి అది ప్రొడ్యూస్ అయ్యాయి. మన తలకి హెయిర్స్ అనేవి మేలు చేస్తుందా, కీడు చేస్తుందా? మేలు. మన చేతికి గోర్లు అనేవి వస్తాయి, ఎక్స్ట్రాగా గోర్, కెరాటిన్, నథింగ్ బట్ మేలు చేస్తుందా, హార్మ్ చేస్తుందా? చెవిలో కూడా అంతే, ఇట్స్ నథింగ్ బట్ కెరాటిన్. ఏదైతే స్క్వామస్ సెల్స్ లోపల ఉన్న స్కిన్ అంతా ఏదైతే ఉందో బయట కొట్టేసేది అనమాట. అది ఎప్పుడు మనకు మేలే చేస్తుంది ఓకే. డెఫినెట్గా. ఈ వ్యాక్స్ అనేది ఓన్లీ 3 సిచ్యువేషన్స్ వేర్ వ్యాక్స్ అనేది ఒక డాక్టర్గా తీయాల్సి వస్తుంది. ఒకటి, ఆ వ్యాక్స్ అనేది మరీ ఎక్కువ అయిపోయి చిన్నపిల్లలు స్విమ్మింగ్కి వెళ్తారు, వ్యాక్స్ అనేది ఎక్కువగా ఉంటుంది, హైగ్రోస్కోపిక్ యాక్షన్, వాటర్ అంతా అక్కడ పేరుకుపోయి ఉబ్బిపోతుంది అనమాట, బాగా నొప్పి అని ఏడుస్తుంటారు. అలాంటప్పుడు వ్యాక్స్ అనేది తీయాల్సి వస్తుంది. 2, వ్యాక్స్ అనేది ఎక్కువగా ఉండిపోయి వినికిడి లోపం వచ్చేంతగా వస్తూ ఉంటుంది. ముసలి వాళ్ళు హియరింగ్ ఎయిడ్స్ వాడుతూ ఉంటారు, ఆ హియరింగ్ ఎయిడ్స్ వాడేటప్పుడు వ్యాక్స్ అక్యూములేట్ అయిపోతుంది అక్కడ. అలాంటప్పుడు వినికిడి తగ్గుతుంది అనుకున్నప్పుడు తీస్తాము. లేదా 3వ టైం ఎప్పుడు అంటే, నేను కర్ణభేరిని చూడాలనుకుంటున్నాను, ఎందుకోసం అంటే రంధ్రం ఉందనిపిస్తుంది, మీకు గిడ్డినెస్ ఉంది, టినైటస్ ఉంది, కర్ణభేరి ఎలా ఉందని చూడాలనుకుంటున్నాను ఒక ఈఎన్టీ సర్జన్గా. అలాంటప్పుడు మా అంతటికి మేమే సక్షన్ చేసి తీస్తాము. అదర్ దెన్ దీస్ 3 సిచ్యువేషన్స్ వ్యాక్స్ అసలు తీయాల్సిన అవసరమే లేదు. అది మనకి ఎప్పుడు మేలే చేస్తుంది. దానికి పర్టికులర్ pH అనేది ఉంది. ఆ pH వల్ల మనకి మైక్రో ఆర్గానిజమ్స్, వైరసెస్, జర్మ్స్ ఏవి ఎంటర్ కానియకుండా అలా కాపాడుతూ ఉంటుంది అన్నమాట. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై సగం ధరకే.